అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన అందమైన చీకటి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురు వైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా? అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. పొద్దున్న 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని, శాశ్వతాన్ని ఒప్పుకోను అన్నట్టు వెలుగుని నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాట నుండి పైకొచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతోంది. కాఫీ! హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని, ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకొచ్చి భర్త చేతికి ఇచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పట్టడం లేట్ అయింది. సంజాయిషి ఇచ్చింది సరిత. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో తలమునకలయ్యాడు. ఇంతలో బెడ్రూంలో నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూంలోకి వెళ్లి కూతుర్ని ఎత్తుకుని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరిబ్రల్ పాల్సీ అటాక్ అవటంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరొకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందుగాని అని చెప్పి మళ్లీ కిచెన్లోకి వెళ్లిపోయింది సరిత. రోజూ పొద్దున 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకొని గుక్కెడి కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్. పొద్దున లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు, పెళ్ళానికి తప్ప. మగ మహారాజ్ కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకునొచ్చింది భూమి. తనకి జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి తొందరగా రా అంటూ బయటికి వెళ్లి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నాడు. భూమి కాళ్లకు షూస్ తొడుక్కొని, పదమ్మా డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది సరిత. భూమిని వెనక కూర్చోపెట్టుకుని బైక్ ని రయ్యమని లాగిచ్చాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని లోనికి పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానం, టిఫిన్ తినడం కూడా పూర్తి చేసి రెడీ అయి లంచ్ ప్యాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందు కురికించింది. బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీస్లోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతుంది. ఈ రోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్లి సెటిల్ అయింది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటకొస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషం తాండవిస్తోంది. పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కొచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఆ రోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన ప్రపోజ్ చేశాడు. అతన్ని కాదనడానికి సరితకు ఏ కారణమూ కనబడలేదు. ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీస్లో పనిచేసే భాగస్వామి దొరకటం అందరికీ కుదిరే పని కాదని, అదృష్టమని భజన కొట్టారు. మురిసిపోయారు ఇద్దరు.
పెళ్లైన కొన్నాళ్లకి అది నిజం కాదని, వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యలని లైట్ తీసుకుని సంసార నౌకడి ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు కూతురు భూమి మీదకు మళ్ళింది. 3ంటికి స్కూల్ అవగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది భూమి. సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికొస్తుంది. ఆటో అతనికి నెలకింత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికొచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది. తర్వాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి లేటుగా ఇంటికొస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్లి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెబుతాడు. బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాలా సంతృప్తిపరిచి అప్పుడింటికొస్తాడు. ఇది రోజు జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుండి బయటపడి ఇంటి దారి పట్టింది. ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకొని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపిచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోవటంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. భూమి నాన్నా అంటూ ఏదో స్కూల్ విషయం చెబుతుంటే, అబ్బా అవన్నీ మీ అమ్మకి చెప్పు అని విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. తర్వాత సరిత దగ్గరకొచ్చి, ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా, ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమెకు పొద్దున్న ఆఫీసులో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కి పిలిచి, ఏంటి సరిత, రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు, పని మీద కూడా శ్రద్ధ చూపటం లేదు, సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకొని పారిపోతావు, త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలుంటాయి చూసుకో, ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయటం కష్టం అని అక్షింతలు చల్లాడు. బయటకొచ్చేస్తుంటే, అయినా సుధీర్ నీకెవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయింది ఆమెకు. కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తుందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలని, ఆమెకు అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీరే ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అంతే. తర్వాత రోజు పొద్దున్న లేచేటప్పటికీ భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. సుధీర్తో, ఏమండి పాపకి జ్వరం వచ్చింది అని ఆదుర్దాగా చెప్పింది. అవునా, ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. అమ్మయ్యా థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్. భూమిని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీల్ అయింది సరిత. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన సుధీర్, ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా, నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి, ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషను? నెమ్మదిగా అంది సరిత. అదేంటోయ్, నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్. అదెలా? ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవు కదా, మనిద్దరిలో ఎవరికొస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్. నిజానికతను ఎవరికొస్తే ఏంటి అని పైకి చెప్పినా, ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దునపూట ఆఫీస్కి తనకంటే ముందు చేరుకోవాలని తనను వదిలేసి పరిగెడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళ్దామని ఎప్పుడూ అనడు. అతని మేలీగోకి, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట. గాఢంగా నిశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట, కుటుంబ బాధ్యతలకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత. ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి. చీఫ్ గెస్ట్గా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. స్త్రీకి సమానత్వం కావాలి, స్వాతంత్రం కావాలి,
ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చూసుకుంటాం. అందుకే ఎక్కడా తల వంచకూడదు మనం. ఇలా దంచేస్తోంది ఆమె. ఇన్ని చెబుతున్న ఆమె భర్తకి లొంగుంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వొచ్చింది. తర్వాతి టర్న్ సరితది. ఆ మైక్ తీసుకుని, స్త్రీకి సమానత్వం, స్వాతంత్రం తప్పకుండా కావాలి. వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగ్ అయింది. అటు నుండి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది. చేతివాచీలో టైం చూసుకొని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయటకు వచ్చేసింది. హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది. స్కూల్ బయట బిక్కమొహం వేసుకుని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్లొచ్చాయి సరితకు. అదేంటమ్మా, ఆటో అంకుల్ రాలేదా? ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా, ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంతో సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవరు. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికి గాని వచ్చిందా అని అడగటంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కి పరిగెత్తుకొచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోపెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. తర్వాత ఆఫీస్కొచ్చేసింది తిరిగి. అప్పటికి విమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకుని ఇంటికొచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికొచ్చిన సుధీర్ ఆటోవాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. రాస్కెల్, ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేస్తున్నాడు. భార్య దగ్గరకొచ్చి, నీకీరోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేశావు? పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది? నాకు చెబితే స్కూల్కి వెళ్లేవాడిని కదా అంటూ గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి, బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి, నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవటానికి అంది. అదేంటి అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కదా, భూమికి అమ్మను కూడా కాబట్టి, నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అంటే నాకే బాధ లేదంటావా? కోపంగా అన్నాడు సుధీర్. అవును, ఆఫీస్లో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు. కెరీర్ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి. ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి. మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను. అప్పుడే మీకు మనశ్శాంతి. ఎందుకంటే నేను మీ చాటున బతికే ఆడదాన్ని కదా, స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటున బతకటం అంత ఇబ్బంది అయితే, కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదగాలని స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివి బతికేంత దమ్ముంటే నన్నొదిలి వెళ్ళిపో, ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్. అవునా, ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తున్న నేను అది మాత్రం చేయలేనా? సరే వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తర్వాత వాళ్ళెప్పుడూ కలవలేదు. కాలం గిర్రున తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్లిడికొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా. చెంపలపైకి కన్నీరు జారటంతో గతంలో నుండి బయటపడింది సరిత. కూతుర్ని చూస్తూ, భర్త తోడు లేకుండా, అసలు ఎవరితోడూ లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి. మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపడుతుంది, కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదానవయ్యావు, లోకాన్ని చూశావు, నీకింకా ఏం చెప్పగలను? ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత.
అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకొని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.